నమస్కారం అండి. నేను డాక్టర్ మాలతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. ముఖ్యంగా ప్రజలందరికీ ముఖ్య గమనిక ఈ సీజను వర్షాకాలము ఎప్పుడో జూన్ ఫస్ట్ వీక్ నుండే మనకి స్టార్ట్ అవ్వాలి. కానీ మనకి లేట్‌గా వర్షాలు మొదలవ్వడము. తర్వాత ఇప్పుడు ముసురులాగా పడతా ఉంది 1 వీక్ వారం రోజుల నుంచి. సో, ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయినాక ఈ కొత్త, పాత వాతావరణం కలయిక, గాలిలో మార్పొస్తుంది, మనం తాగే నీటిలో మార్పొస్తుంది, వాతావరణంలో మార్పొస్తుంది. కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాము ఈ వర్షాకాలం మొదలైన తర్వాత. ఎందుకనంటే ఈ గాలి ద్వారా, ఆహారం ద్వారా, నీటి ద్వారా మనకి ఈ కలుషితమైన వాతావరణం, కలుషిత నీరు, తర్వాత కలుషిత ఆహారం వల్ల జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గమనించుకొని మనల్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలి అనంటే మన జాగ్రత్తలు మనం కొన్ని పాటించాలి. దయచేసి ఇప్పుడు ఈ కొత్త పాత నీటి కలయిక ఉంటుంది. అంతా బ్లీచింగ్ పౌడర్ వేసి క్లోరినేషన్ చేసిన నీటినే విడుదల చేస్తూ ఉంటారు. అయినా కానీ మనం ఇంట్లో వాడే నీళ్ళని కాస్త వేడి చేసి చల్లార్చుకొని తాగడము శ్రేయస్కరం. అలా చేస్తే మనకి గొంతు నొప్పి, జలుబు, దగ్గుల నుంచి నివారించబడిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఈ చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇంట్లో పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వాతావరణంలో బయట ఎక్కువగా వాళ్ళని తిరగనీయకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఆహారం విషయంలో అయితేనేమి ఇప్పుడు ఈగలు, దోమల కాలము. ఈగలు కూర్చున్న ఆహారము తరచుగా ఈగలు వాలుతూ ఉంటాయి. బయట అమ్మేటువంటి రోడ్ సైడ్ అమ్మే పదార్థాలని వాడకుండా ఇంట్లోనే కాస్త వేడి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడం మేలు. అదేవిధంగా ఈ దోమల నుంచి రక్షింపబడాలి. ఎందుకనంటే మనకి దోమ కాటు వల్లనే డెంగీ జ్వరం కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ ఇవన్నీ కూడా కేవలం దోమకాటు వల్ల వస్తాయి. ఈ దోమకాటు నుంచి రక్షింపబడాలి అనంటే మన ఇంటి వాతావరణంలో ఉన్నటువంటి మనం వాడుకునే నీళ్ళల్లో, మంచినీళ్ళలోనే దోమ గుడ్డు పెడుతుంది. డెంగీ జ్వరం కల్పించే దోమ మంచినీళ్ళలోనే గుడ్డు పెడుతుంది. కాబట్టి మనం వాడుకునే నీళ్ళని 3 రోజులు 4 రోజులు స్టాక్ ఉంచుకోకుండా గాబులు, డ్రమ్ములు, సంపులు మీరు ఏవైతే వాడుతున్నారో అవన్నీ కూడా నాచు లేకుండా శుభ్రంగా తోముకొని వాటి మీద ఏమైనా మూతలు కప్పి ఉంచడం బెటరు. మూత లేకుండా ఉంటే దోమ గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ దోమ గుడ్డు దశ నుంచి లార్వా, ప్యూపా దశ అంటాము. 11వ రోజుకే దోమగా రూపాంతరం చెంది మళ్ళీ మన ఇళ్లలోనే ప్రవేశించి అవి పగటిపూటనే కుడతా ఉంటాయి. దానివల్లనే ఈ జ్వరం వస్తుంది. కాబట్టి ఆ దోమ పుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఏమైనా మూతలు పెట్టే అవకాశం లేకపోతే ఏమైనా పాత బెడ్షీట్లు కానీ, చీరలు కానీ ఆ డ్రమ్ముల మీద వాటి మీద కప్పడం బెటరు. కనీసం మనం వాడుకునే రోడ్లో నీళ్ళు ఆగిపోయినా కూడా అందులో దోమ గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూలర్లు వాడి ఉంటారు. ఎండాకాలము కూలర్లో నీళ్లు లేకుండా, తడి లేకుండా శుభ్రంగా తుడిచి పక్కకు పెట్టండి. మీ సబ్జాల మీద చూడండి, తర్వాత మెట్ల కింద చూడండి, డాబాల మీద చూడండి. ఎండాకాలంలో పెయింటింగ్లు వేసిన డబ్బాలు వేస్తుంటారు, పాత వస్తువులు పడేస్తుంటారు. మనకు తీరిక లేక పాత సామాన్లకు అమ్మాలనుకున్న వస్తువులన్నీ కూడా మెట్ల కింద పడేస్తూ ఉంటారు. వాటిలో ఒక చెంచాడు వర్షపు నీరు, వర్షం ముందు నుంచి వస్తుందో, ఇంటి ముందు నుంచి వస్తుందో, ఇంటి వెనకాల నుంచి వస్తుందో తెలియదు. ఎటు నుంచి వచ్చినా కూడా ఆ జల్లుతోని కొంచెం తేమ ఉన్నా కూడా దోమ గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. దోమ గుడ్డు పెట్టే అవకాశం లేనియకుండా మనం ఈవెన్ పూల కుండీల కింద ఉన్న ప్లేట్లు కూడా మార్చుకోవాలి. ఇదంతా మనం ఎప్పటికప్పుడు మన కాంపౌండ్ లోపల ఉన్నటువంటి వస్తువుల్ని శుభ్రపరచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడము, మనం తినే ఆహారాన్ని, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడము, తాగే నీటిని కూడా వేడి చేసి మరగబెట్టి చల్లార్చుకొని తాగడం, ఇవన్నీ శుభ్రతలు పాటిస్తే జ్వరాల నుంచి, వాంతులు, విరోచనాల నుంచి కాపాడబడతారు. తర్వాత నీటి కలుషితం వల్ల టైఫాయిడ్ జ్వరము, కామెర్లు ఇవన్నీ కూడా వచ్చేది నీటి కలుషితం వల్ల. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి
మీరు ఈ ఆరోగ్య డిపార్ట్మెంట్కి కూడా సహకరించాలని చెప్పేసి మరీ కోరుతున్నాను. ఒకవేళ ఎవరికైనా జ్వరం వస్తే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళాలి. అక్కడ డాక్టర్స్ ఉంటారు, మన స్టాఫ్ ఉంటారు. మనకు కావాల్సినటువంటి మందులన్నీ కూడా ప్రభుత్వం వారి ద్వారా మనకు సరఫరా అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం సరఫరా అయిన మందులన్నీ అక్కడ దొరుకుతాయి. మీకు కావాల్సిన టెస్టులన్నీ చేసి కూడా తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. స్టాఫ్ అందరూ మీ ఆశా, ఏఎన్ఎం సూపర్వైజర్స్ ఇల్లు తిరుగుతూ ఫీవర్ సర్వే కూడా, జ్వరం సర్వే కూడా చేయడం జరుగుతూ ఉన్నది. వారందరికీ సహకరించి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మాకు సహకరించాలని చెప్పేసి మరీ కోరుతా ఉన్నాను.